అమ్మా కొంచెం తప్పుకోండి అమ్మా. అమ్మా కొంచెం తప్పుకోండి అమ్మా, కొంచెం. ఆ. ఇదిగో వినాయక, నీ పండక్కి ప్రసాదం పంచడం దగ్గర నుంచి 11వ రోజు నిన్ను ముంచేంత వరకు ఊళ్ళో హంగామా అంతా నాదే కదా. నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకొని తనని పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించాలని చెప్తున్నా. ఇదిగో మాస్టారు చెప్పండి. ఫలితాలు ఈ బోర్డులో పెడతారు కదా, ఇంకా పెట్టలేదేంటి? రిజల్ట్స్ లిస్టు ప్రిపేర్ చేయాలి కదయ్యా, కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇదిగో నిన్నే. చెప్పండి ఆ బోర్డులో ఇంకా ఫలితాలు పెట్టలేదేంటి? ముహూర్తం కుదరలేదా నీకు? సార్, వాళ్ళిస్తే తీసుకొచ్చి పెడతాం సార్. అయినా మీకు ఎందుకంత కంగారు? కంగారంటావేంటి? కంగారు కాకపోతే ఏంటి సార్? ఎంత కష్టపడ్డాను, ఎంతమంది దేవుళ్ళకు మొక్కానో నీకేం తెలుసు? ఆ దేవుడి దయ వల్ల మంచి మార్కులు వచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే అంతే చాలు. చూడబోతే అతను కూడా పరీక్ష రాసినట్టున్నాడు. వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనుకోవడం గొప్ప విషయమే. అతన్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మాస్టారు ఫలితాలు వాయిదా వేయటం గట్రా ఏం లేదు కదా? మీకు దండం అండి, మీ కంగారు చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది. ఇంకో 5 నిమిషాల్లో రిజల్ట్స్ పెడతారు. ఈ 5 నిమిషాలు మీరు కుదురుగా ఉంటూ నన్ను కూడా కొంచెం కుదురుగా ఉండేవండి, సరేనా? ఇంకా 5 నిమిషాల. స్వామి వినాయక గణపతి వక్రతుండ, నువ్వే నాకు అండ. మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. నాన్నా, నాన్నా, ఎక్కడున్నారు? నేను నిద్ర లేచాను. నువ్వు వెంటనే నా దగ్గరికి రాకపోతే దేనికైనా తగిలి పడిపోయేలా ఉన్నాను నాన్నా. నాన్నా, నాన్నా. ఆకలేసినప్పుడు దెబ్బ తగిలినప్పుడు మాత్రమే అమ్మ గుర్తొస్తుంది, లేదంటే నాన్నే లోకం. నాన్న ఎక్కడున్నారమ్మా? ఇప్పుడు కళ్ళు తెరు. ఫోటో తీసుకొచ్చేవేంటమ్మా? నాన్న ఏరి? రాత్రంతా నిద్రపోతే కదా ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పరీక్షల రిజల్ట్ చూడ్డానికి కాలేజీకి వెళ్లారు. మరి నన్నెందుకు నిద్ర లేపలేదు? నువ్వు ప్రశాంతంగా పడుకోవాలంట, ఆయన మటుకు కంగారు పడాలంట. తెలిసిందే కదమ్మా, ఏ చిన్న కష్టమైనా సరే అది మీ నాన్నను దాటుకుని నీ వరకు రావాలి. గౌరక్క, సాంబార్కి కూరగాయలు తరగాలి. కత్తిపీట ఎక్కడుంది? ఆ వంటగదిలో ఉంది, వెళ్ళి తీసుకోండి. సరే. అమ్మా, కారం బూరెలు 2 డబ్బాలకు సరిపోతాయా? అవి సరిపోతాయి, కానీ ఎందుకైనా మంచిది ఇంకో డబ్బా చేయండి. సరే అమ్మా. కారం పూరలా? అవెందుకమ్మా? నువ్వెలాగైనా పాస్ అవుతావని మీ నాన్న నమ్మకం. అందుకే రిజల్ట్ రాగానే ఊరందరికీ భోజనాలు పెట్టాలని వంటలు చేయిస్తున్నాం. ఏంటో. ఎందుకమ్మా ఇవన్నీ? నీకు సంబంధించిన ఏ సంతోషమైనా మీ నాన్నకి సంబరమే. ఆయన గారి ప్రపంచమే నువ్వు. నువ్వు బాగా చదువుకోవాలని,
మంచి మార్కులతో పాస్ అవ్వాలని, పెళ్లి చేసి నిన్ను అమెరికా పంపించాలని ఆయన చాలా ఆరాటపడుతున్నారు. రేపు నువ్వు వెళ్ళిపోయాక ఎలా ఉండగలరో ఏమోనని ఆలోచించటానికి భయమేస్తుంది. నువ్వు ఊరుకో అమ్మా. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పటి నుంచి కంగారు పెట్టుకో. నేను రెడీ అయ్యి నాన్న దగ్గరికి వెళ్తాను. ఈ పరీక్షల ఫలితాలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి కనుక దేవుడి దయ వల్ల మీ నాన్న కోరుకున్నట్టే అన్నీ జరగాలి. అయినా తాహత్తుకు మించి ఆశ పడకూడదేమోనని ఒక్కోసారి భయం వేస్తుంది. రిజల్ట్స్ నోటీస్ బోర్డులో పెట్టాం. రిజల్ట్స్ వచ్చేసాయా? దేవుడా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా చూడు, ప్లీజ్ ప్లీజ్. పెదనాన్న, ఇదిగో కనక నెంబర్ ఇక్కడ. మా కనకం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందో. మా కనకం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. 90% మార్కులతో పాస్ అయింది. అన్నట్టు అమ్మా, నువ్వు పాస్ అయ్యావా? చాలా సంతోషం అమ్మా. ఇదిగో అబ్బాయి, మా కనకం 90% మార్కులతో పాస్ అయింది తెలుసా? పిచ్చి తల్లి, రాత్రింపగలు కష్టపడి చదివి పాస్ అయింది నా బంగారు తల్లి. అలల కడలి తనదిలే, ఆ వర్షమే తనదిలే, ఈ వెన్నెల తనదిలే, నా చిట్టి ఎప్పుడు నాదే. ఒదిగిపోవే నా తల్లి, భుజమీదే తల్లి ఏహే బొమ్మ నేనేలే, రివ్వండు పై పైకే రాయగిరి. అమ్మా కనకం, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయావమ్మా. నా కోరిక నెరవేర్చావు. ఆదికేశవ కూతురా మజాకా. మా నాన్న సంతోషమే నా సంతోషం. మా నాన్న కోసం నేనేమైనా చేస్తాను. అయినా నువ్వొక్కడివే ఇంత ఉదయాన్నే ఎందుకొచ్చావు? నన్ను నిద్ర లేపుంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదా. నా ఆరాటం నీ పరీక్షల ఫలితాల గురించి మాత్రమే కాదమ్మా, నా చెల్లాయి గురించి కూడా. నాకు నా చెల్లెలంటే ప్రాణమమ్మా. మేమిద్దరం ఒకరికొకరం తోడు నీడలా పెరిగాం. తన పెళ్లితో రక్త సంబంధం అంతటితో ఆగిపోతుందేమని బాధేసిందమ్మా. కాని నా చెల్లెలు నిన్ను తన ఇంటి కోడల్ని చేసుకుంటానని మాటిచ్చి ఆ బంధానికి తిరిగి ప్రాణం పోసింది. అందుకేనమ్మా నువ్వు బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. అప్పుడే కదా నువ్వు నా చెల్లి స్థాయికి తాహతుకి తగ్గ కోడలు అవుతావు. చూడమ్మా, నువ్వు నా చెల్లి దగ్గరుంటే నా దగ్గరున్నట్టే తల్లి. నీ కోడలు కావలసిన అన్ని అర్హతలు నా కూతురులో ఉన్నాయని గర్వంగా చెప్తానమ్మా. గర్వంగా చెప్తాను. చెప్తానమ్మా, గర్వంగా చెప్తా. నాన్న, నా సక్సెస్ ని ఇలాగైనా సెలబ్రేట్ చేసేది? ఆదికేశవ కూతురు పాస్ అయింది నాన్న. అందరికీ గోలగోల చేసి చెప్పేద్దామా? నేను రెడీ.
పదమ్మా. ఇదిగో నా కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఇదిగోమ్మా. అయ్యా చిల్లర లేదయ్యా. పర్లేదు ఉంచుకోమ్మా. ఇది దర్జా. తర్వాత ఏం చదివిస్తున్నావేంటి నీ కూతుర్ని? ఇంకా చదువు, ఉద్యోగం, జీవితం అంతా మా కనకానికి ఇంకా అమెరికాలోనే. ఇంత కష్టపడి చదివిందే అందుకు. నీ కోరిక ప్రకారం కష్టపడి చదివి పాస్ అయ్యాను నాన్న. కానీ నిన్నొదిలి అమెరికా వెళ్ళడం కష్టంగా అనిపిస్తుంది. కానీ నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. నీకు దూరం అయ్యే బాధని కూడా భరిస్తాను. నీ మొహంలో ఈ నవ్వు మాత్రం ఇలాగే ఉండాలి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఏ గౌరీ తొందరగా రాయే. వస్తున్నానండి. చూడు కూతురు పాస్ అయిందని పెద్ద గొప్పగా ఊరందరిని పిలుచుకొచ్చారు. మరేమనుకున్నావు? ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరందరి దిష్టి పోవాలి. ఈ నీడతో దిష్టి ఆడబోద్దే. ముందు భోజనాలు అయిపోయాక పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీద్దాం. అందరూ వచ్చేసారు, భోజనాలు వడ్డించాలి. ఏమయ్యో, ఇంకా చాలా మంది తినాలి, తొందరగా కానివ్వండి. సరే సరే. అన్నపూర్ణత్త, ఆదికేశవా ఏంటత్త ఇప్పుడే రావటం? అమ్మా కనకం, ఇటు రా అమ్మా, ఇటు రా. ఏంటన్నా? అత్త, నీ మనసు చాలా మంచిదే. ఊళ్ళో అందరి మంచి కోరతావు. నా కూతురు చల్లగా ఉండాలని దాన్ని ఆశీర్వదించు. కలకాలం ఆయురారోగ్యాలతో నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా ఉండు తల్లి. లేమ్మా, మీ నాన్నది ఏ కల్మషం లేని మనసమ్మా. అందుకే వాడికి అన్నీ మంచే జరుగుతాయి. ఏం మంచో పిన్ని, ఇలా అయిందానికి కాందానికి లేనిపోని ఖర్చులు చేస్తారు. పిల్ల పెళ్లి ఖర్చులు కని దాచుకుంటే అవి కూడా ఎవరికైనా కష్టమని వస్తే చాలు ఇచ్చేస్తారు. దానికి ఏం తెలియదత్త. అంతా నా వాళ్ళు కాబట్టే కష్టం సుఖం అందరితో పంచుకుంటున్నాను. రేపు మన కనకం పెళ్ళైతే ఊళ్ళో ఎంత హడావుడో నువ్వే చూడు. సరేలేరా, అన్నీ నువ్వే అనేసుకుంటే సరిపోతుందా? అసలు నీ చెల్లెల అభిప్రాయం ఏంటో కనుక్కో. నేను అదే చెప్తున్నాను పిన్ని. ఈ ఊరు వదిలి ఎప్పుడో పరాయి దేశం వెళ్ళిపోయింది. ఏదో 6 నెలలకోసారి పలకరిస్తే పలకరిస్తుంది, లేదంటే లేదు. మనుషులన్నాక మారుతూ ఉంటారు కదా. నువ్వు ఆగేహే, ఒట్టి అనుమాన పక్షమేంటే నువ్వు? నా చెల్లా ఏంటో దాని మనసేంటో నాకు బాగా తెలిసే. అదొక్కసారి మాట ఇచ్చిందంటే గుళ్ళో అమ్మోరు వరం ఇచ్చినట్టే. Rock, paper, scissors. Rock, paper, scissors. Rock, paper, అల్లుడు, scissors. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఇదిగో. Thank you, మావయ్య. నా బంగారు అల్లుడు. అన్నయ్య, ఆ. పరిస్థితులు మా జీవితంతో ఆడుకుంటున్న టైంలో దేవుళ్ళా నువ్వు ఆదుకున్నావు. అన్నయ్య, నువ్వే లేకపోతే నీ చెల్లెలు బతికుండేదే కాదన్నయ్యా. చెల్లాయ్, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. మాట్లాడ్ను, కానీ
మాటిస్తున్నానన్నయ్య, జీవితాంతం నీకు రుణపడుంటాను. ఆ రుణం కాస్తైనా తీర్చుకోవాలంటే నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకోవాలి. నువ్వు కాదనకూడదన్నయ్యా. మాట ఇస్తున్నాను చెల్లాయి. ఈ కార్తో మనిద్దరం ఆడుకుందామా? నువ్వు చెప్పినట్టే జరుగుతుంది చెల్లాయి. అంతకంటే ఇంకా ఆనందం ఏముందమ్మా? ఒరే ఆది, నీ పెళ్ళాం చెప్పేది కూడా ఒకసారి వినరా. దానికి మాత్రం ఎవరున్నారు? నువ్వు నీ కూతురే కదా దాని లోకం. అది ఏం చేసినా ఏం చెప్పినా నీ మంచి కోసమే కదరా. సరే, దాని మాట కాకపోయినా ఆడబిడ్డ జీవితం అంటే ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి కదరా. ఒకసారి ఫోన్ చేసి పెళ్లి విషయం ఖాయం చేసుకోరా. ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. ఆ, తన కోడలు పాస్ అయిందన్న విషయం కూడా చెప్పాలి కదా. చూస్తూ ఉండండి, నేను పెళ్లి విషయం చెప్పగానే ఎప్పుడు రమ్మంటావని అడుగుతుంది. ఫోన్ తీయట్లేదేంటి? నాన్నా, ఇప్పుడు అక్కడ రాత్రి అయి ఉంటుంది కదా, అత్తయ్య వాళ్ళు నిద్రపోతూ ఉన్నారేమో. అవును కదా, నాకు ఆ ఆలోచనే రాలేదు. మళ్ళీ ఇంకోసారి చేసి చూస్తాను. ఉమ్. చూసారా, ఫోనే తీయడం లేదు. నోర్మే ఎదవగోళ. నా చెల్లై నీలాగా అంటూ చదువుకుంటూ కూరగాయలు తరుక్కుంటూ కూర్చుంటుంది అనుకున్నావు? అక్కడ పెద్ద బిజినెస్ చేస్తోంది, 1,00,000 పనులు ఉంటాయి, అలసిపోయి ఉంటుంది, తర్వాత తీరిగ్గా చేస్తుందిలే. నువ్వేంటి ఎంతసేపు కలుపుతావయ్యా? భోజనాలకి ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, తొందరగా కానివ్వండి. అమ్మ కనకం, నువ్వు రామ్మా, మనం పోదాం. గౌరీ, నీ భయం నాకు అర్థమయ్యింది. నువ్వు గాని ఆదికేశవులు గాని ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. ఆ దేవుడు నీకెలాంటి చెడు చేయడు, దిగులు పడకు. మేనత్త దగ్గర తన కూతురు సంతోషంగా ఉంటుందని ఆయన అనుకుంటున్నారు. కాని నా బిడ్డ గాలి మేడలో ఎక్కడో బతకాలనే గొంతెమ్మ కోరిక నాకు లేదు. అది మనసున్న మనుషుల మధ్య సంతోషంగా ఉంటే చాలు పిన్ని. మేడం, మీ అన్నయ్య గారు కాల్ చేశారు, మిస్డ్ కాల్స్ ఉన్నాయి మేడం. ఇంపార్టెంట్ ఫంక్షన్ జరుగుతుంటే యూస్లెస్ థింగ్స్ గురించి టైం వేస్ట్ చేస్తావేంటి? గెట్ అవుట్. సారీ మేడం. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మా అమ్మాయిని అల్లుడు గారిని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో వెరీ మచ్. లైఫ్లో నేనెప్పుడు బెస్ట్గా ఉండాలనుకుంటాను. సో నాకేం కావాలన్నా ది బెస్టే సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్, ఆర్ చాయిసెస్ మేక్ అస్ ది బెస్ట్. యునైటెడ్ స్టేట్లో సెటిల్ అవడం కూడా నా బెస్ట్ చాయిసెస్లో ఒకటి.
అందుకే నేను ఇంతగా సక్సెస్ అయ్యాను. సారీ సౌదామిని గారు, మనం ఎంత ఎత్తికి ఎదిగినా కూడా మన రూట్స్ని మర్చిపోకూడదు. అమెరికాలో లైఫ్ స్టైల్ మాత్రమే ఉంటుంది, ఇండియాలో లైఫ్ ఉంటుంది, మన అనే ఫీలింగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ యూర్ రైట్ మిస్టర్ సుధాకర్ గారు. కానీ సక్సెస్ మాత్రం ఇక్కడే వస్తుంది. బికాస్ ఇండియాలో ప్రేమ అభిమానాలు ఎక్కువ. సో మెనీ రిస్ట్రిక్షన్స్ అండ్ కండిషన్స్. నేను బిజినెస్ లో నెంబర్ 1 గా ఎదగాలనుకున్న ఒక నార్మల్ ఇండియన్ గర్ల్ని. బట్ నౌ ఐఎమ్ హియర్ ఇన్ యుఎస్ఏ, అ సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్. నాకు కావలసిన ప్రతిదీ ది బెస్ట్ గా మలుచుకోవడమే నా సక్సెస్. మన కమ్యూనిటీలో ఈ పెళ్లి ద బెస్ట్ గా మిగిలిపోవాలి. అందుకే ఇంత గ్రాండ్ గా జరిపిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద అటెండింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. సౌదామిని గారు, మీతో కొంచెం మాట్లాడాలి. షూర్, పదండి. చెప్పండి దుని గారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెళ్లి ఇండియాలో, అది కూడా రాజమండ్రిలో జరిపిద్దాం అంటున్నారు. వాట్? ఇండియాలోనా? నో వే వదిన గారు. మీరు వేరే ఏ అదర్ కంట్రీలో అయినా సరే డెస్టినేషన్ వెడ్డింగ్ చేయించండి అని అడగండి, తప్పకుండా జరిపించేస్తాను. అంతేగాని బట్ నాట్ ఇన్ ఇండియా. సారీ సౌదామిని గారు, సెంటిమెంట్స్ ఎమోషన్స్ మీకు లేకపోవచ్చు గాని మాకున్నాయి. మా మావయ్య గారి ఇంటి పెద్ద, ఆయన కోరిక ప్రకారం పెళ్లి రాజమండ్రిలోనే జరగాలి. ఇది ఫైనల్. తగిన ఏర్పాట్లు త్వరగా చేయండి. పెళ్లికింకా 10 రోజులే ఉంది మామ్. ఇంత షార్ట్ టైంలో అన్ని అరేంజ్మెంట్స్ ఎలా చేస్తావు? ఈవెంట్ మేనేజర్ని కాంటాక్ట్ చేసినా ఇంత తక్కువ టైంలో చేయలేరు మేడం. చేసేవాళ్ళున్నారు, జీతం లేని పని వాళ్ళు. ఎందాకొచ్చిన వేస్ట్ కాల్కి డైల్ చేసేవాళ్ళు. పెదనాన్న పెదనాన్న పెదనాన్న, అమెరికా నుంచి అత్తమ్మ ఫోన్ చేస్తుంది. రే విన్నావా, అమెరికా నుంచి మా చెల్లయ్య ఫోన్ చేసింది. రే అందరూ ఎక్కడ్రా, రండిరా. మా చెల్లయ్య అమెరికా నుంచి ఫోన్ చేసిందిరా. చెల్లెమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానన్నయ్యా. అక్కడ అందరూ బాగున్నారా? మేమంతా బాగున్నామమ్మా. బావగారు పిల్లలు అంతా బాగున్నారా? అందరం బాగున్నాం. నేను ఎందుకు ఫోన్ చేశానంటే, చిన్నగా మాట్లాడన్నయ్యా, నాకు క్లియర్ గానే వినిపిస్తోంది. అంటే వేరే దేశం కదమ్మా, సరిగ్గా వినిపిస్తుందో లేదో అని. చలాయ్, నీ కోడలు అదే మన కనక మహాలక్ష్మి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందమ్మా. ఓ గుడ్. చదువులో తెలివితేటల్లో అంతా నీ పోలికేనమ్మా. మేనత్త పోలికలు వస్తే అదృష్టవంతురాలట. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలమ్మా. అందుకే నీకు కోడలు కాబోతుంది. నేను నీకు శుభవార్త చెప్తామని ఫోన్ చేశాను. మన ఆశ్రితకి పెళ్లి కుదిరింది. అవునా? ఎంత శుభవార్త చెప్పావమ్మా. పెళ్ళెప్పుడు? పెళ్లి అమెరికాలోనేనా? అబ్బా, చెప్పేది పూర్తిగా వినన్నయ్యా. పెళ్లి ఇండియాలో, అందులోనూ రాజమండ్రిలోనే జరిపించాలని మగ పెళ్లి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇది ఇంకా సంతోషకరమైన వార్తమ్మా. సమయం ఏమో తక్కువ ఉంది. మరి ఈ ఏర్పాట్లు అవి. నువ్వేం కంగారు పడకు చెల్లాయ్. నా మేనకోడలి పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. మీరొచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే చాలు. ఒరే ముందు నీ కూతురు పెళ్లి గురించి అడుగు. ఓకే అన్నయ్య, ఉంటాను. అమ్మా చెల్లాయ్. అలాగే ఆ పెళ్లిలో కనకం ఇంకా అవినాష్ల పెళ్లి ఖాయం చేసుకుని తాంబూలాలు మార్చేసుకుందామా?
సరే విన్నారా? ముందు నువ్వు ఆ పెళ్లి ఏర్పాట్లు చూడు. ఉంటాను. నీ కోడలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది కదా, మరి శుభాకాంక్షలు చెప్పవు? ఇదిగో మాట్లాడు. హలో అత్తయ్య. కంగ్రాచులేషన్స్ కనకం. థ్యాంక్స్ అత్తయ్య. మావయ్య బావ బాగున్నారా? టికెట్స్ బుక్ అయ్యాక ఫోన్ చేస్తానని మీ నాన్నతో చెప్పు. ఏంటమ్మా కట్ అయిపోయిందా? మళ్ళీ చేయి, పర్వాలేదు. కాదు నాన్న, అత్తయ్య ఏదో పని మీద ఉన్నట్టుందిలే. అవునులే, అసలే పెళ్లి కదా, బోల్డ్ పనులుంటాయి. విన్నారా? అమెరికా నుంచి మా చెల్లాయి ఏం చెప్పిందో విన్నారా? నా చెల్లాయి ఇచ్చిన మాట తప్పదు, నాకా నమ్మకం ఉంది. ఆ పల్లెటూరు అమ్మాయితో అవినాష్ బ్రోకి పెళ్ళా? వాట్ నాన్ సెన్స్ మామ్. నా కొడుకు కోసం యువరాణిని తీసుకొస్తాను, మట్టి పిసుక్కునేదాన్ని కాదు. ఏం చేసినా మన పని అవ్వడం ముఖ్యం. తర్వాత చెప్పే రీతిలో చెప్తాను. వాళ్ళ తాహతికి మించి ఆశపడ్డం తప్పు అని తెలియజేస్తాను. నా కనకం నిజంగా అదృష్టవంతురాలు, నా బంగారు తల్లి. సౌదామిని గారు, అందరూ ఉన్నారు, మీ అబ్బాయి కనిపించట్లేదేంటి? హీఈస్ ఆల్వేస్ బిజీ. వాడు నాలాగే ఫస్ట్ బిజినెస్, ఆ తర్వాతే ఏదైనా. ఎంతైనా నా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు వాడే కదా. నా బంగారు తల్లి కోసం రాకుమారుడు ఆకాశంలో రెక్కల గుర్రం మీద రాబోతున్నాడు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యాప్ ఫంక్షనింగ్. ఇది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంది. మీ డైలీ అవసరాల నుంచి మీ హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన అలర్ట్ వరకు మీకు రైట్ టైంలో రెస్పాండ్ అవుతుంది. సపోజ్ మన ఇంట్లో మదర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం లోన్లీగానే ఉంటారు. వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే లైక్ షుగర్, బీపీ, ఫిట్స్, హార్ట్ పల్స్ డ్రాప్ అవడం లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా బాడీ కండిషన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక డేంజర్ అలర్ట్ని సెండ్ చేస్తుంది. అంతేకాదు, ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ని స్కాన్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాక్టర్స్కి కూడా ఒక మెసేజ్ని పాస్ చేస్తుంది. అండ్ ఫర్ లేడీస్, లోన్లీగా మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇది వెరీ యూస్ఫుల్ యాప్. So finally guys, this app is very advanced and useful app to everybody. Thank you so much. I have one doubt. Yes please. Suppose if anybody... Excuse me. Sorry mister. If anybody has doubts, please go through this website. Thank you. Amma, నేను బయలుదేరుతున్నాను. సార్ డెమో సగంలోనే ఆపేశారండి సార్. నేను అర్జెంట్గా ఇండియా వెళ్ళాలి. ఇంత సడన్ గా ఎందుకు సార్? పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. బట్ సార్, చాలా మీటింగ్స్ ఉన్నాయి. నో మోర్ డిస్కషన్స్. నాకేదైనా మా అమ్మ తరువాతే. నేనేం చేసినా మా అమ్మ కోసమే. తన సంతోషం ముందు ఇదంతా నథింగ్.